ఎన్నికల్లో ఈవీఎంలతో అవకతవకలు జరుగుతున్నాయన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. అన్ని రకాల ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లు వినియోగించాలని డిమాండ్ చేశారు. దీనికి ప్రజలంతా ఏకమవ్వాల్సిన అవసరం ఉందన్నారు. వివిధ రాష్ట్రాలకు విపత్తు నిర్వహణ సాయం రిలీజ్ చేసింది కేంద్రం. దేశ ఆర్థిక వ్యవస్థలో కోఆపరేటివ్ బ్యాంకులది కీలక పాత్ర అన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు విపత్తు నిర్వహణ సాయం రిలీజ్ చేసింది. కర్ణాటక సహా 15 రాష్ట్రాలకు ఇచ్చేందుకు 1115 కోట్ల నిధులకు ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రి అమిత్ షా నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఉత్తరాఖండ్, హిమాచల్లకు 139 కోట్లు, మహారాష్ట్రకు 100 కోట్లు, కర్ణాటక, కేరళలకు 72 కోట్లు కేటాయించింది. అలాగే తమిళనాడు, బెంగాల్, అస్సాం సహా ఈశాన్య రాష్ట్రాలకు నిధులు అందజేయనుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లతో ఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్నాయన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ఈవీఎంలకు బదులుగా ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్స్ వినియోగించాలన్నారు. ఈవీఎంలను పక్కన పెట్టాలంటే అందరం ఒక్కటై పోరాడాలన్నారు. ఢిల్లీలో జరిగిన సంవిధాన్ రక్షక అభియాన్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈవీఎంల కారణంగా పేద, బడుగు బలహీన వర్గాల ఓట్లు వృధా అవుతున్నాయన్నారు ఖర్గే. जितनी भी शक्ति लगा के एससी, एसटी, ओबीसी, गरीब तबके के लोग, छोटे कम्युनिटी के लोग, ये लोग जो अपना वोट दे रहे हैं वो वोट फजूल जा रहा है. नहीं, वो ईवीएम छोड़ दो, हमको ईवीएम पीवीएम कुछ नहीं, हमको होना बैलेट पेपर पे वोट बस. जैसा भारत जोड़ो यात्रा निकाले वैसा ही ये पेपर, बैलेट पेपर हमको चाहिए. దేశంలో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఢిల్లీలో జరిగిన నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ వజ్రోత్సవాల్లో పాల్గొన్నారు. దేశ ఆర్థికాభివృద్ధిలో కోఆపరేటివ్ బ్యాంకులది కీలక పాత్ర అన్నారు. ఆర్థికాభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు అమిత్ షా.